ఎస్పెషల్లీ మానసి గురించి చెప్పాలంటే ఆటిజం గురించి మాట్లాడుతున్నాం, న్యూరో డైవర్జన్ ఏవో చెప్తున్నారు. అసలు అవన్నీ రియల్గా మనకు అందరికీ అసలు తెలుసా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన పిల్లలు ఎప్పుడు అందరు యాక్టివ్గా ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు అనుకుంటాము. కొందరు డిజబిలిటీస్ కొంచెం చిన్నగా కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడు పట్టించుకోము. కానీ మానసి ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టిందో సీరియస్లీ ఐ థాట్ మీ అందరికీ తెలియాలి అనేసి ఐ ఆస్క్డ్ లైక్ లెట్స్ ఇంట్రడ్యూస్. సో టెల్ మీ మానసి, మీ గురించి, మీ ఆర్గనైజేషన్ ప్లస్ ఎలా అది ఉపయోగపడుతుంది? ఓకే, మా ఆర్గనైజేషన్ పేరు మనస్ లెర్నింగ్. మేము బేసికల్గా బిహేవియరల్ ఛాలెంజెస్, ఇమోషనల్ ఛాలెంజెస్, సెన్సరీ ఛాలెంజెస్ అండ్ ఎకడమిక్ ఛాలెంజెస్ అంటే మనం పాండమిక్ తర్వాత చూస్తూనే ఉంటాము, పిల్లలు చాలా రాయడానికి కష్టపడుతున్నారు, చదవడానికి కష్టపడుతున్నారు, చాలా ఫ్రీక్వెంట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, లేకపోతే చాలా స్మార్ట్గా ఉంటారు కానీ మార్క్స్ వచ్చేటప్పటికి తక్కువ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ మనస్ లెర్నింగ్. అది కాకుండా వీ స్పెసిఫికలీ వర్క్ విత్ చిల్డ్రన్ విత్ ఆటిజం లెర్నింగ్ డిసబిలిటీస్ అంటే డెస్లెక్సియా అంటే చాలా మందికి తెలియదు. ఎవరైనా తారే జమీన్ పర్ సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అది కాకుండా ADHD. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే పిల్లల్ని కూర్చోపెట్టించడమే కష్టమైపోతుంది, స్క్రీన్ టైం పెరిగిపోతుంది, హోంవర్క్ చేయించాలంటే కుదరదు, ఆన్సర్ చెప్పమంటే పిల్లలు చెప్పేస్తారు కానీ రాయడం టైంకి రాయలేరు, లేకపోతే సరిగ్గా రాయలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లమ్స్ కనుక మనం అడ్రస్ చేయకపోతే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి ఇంకా గ్యాప్ ఎక్కువైపోయి తర్వాత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.